Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ ఉన్నది నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. టుడే బర్నింగ్ టాపిక్. కొన్ని న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్లను చూసినప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే గోవా లోపల టూరిస్టుల శాతం చాలా వరకు తగ్గిపోయింది. నార్త్ గోవా, సౌత్ గోవా రెండు ప్రాంతాల లోపల దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి యొక్క యాత్రికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. గోవాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం గగ్గోలు పెడుతున్నారు. జైసాకర్ని, వైసాభర్ని వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నదే వాళ్ళకి ఇప్పుడు జరిగింది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. గోవా లోపల యాత్రికులు వస్తే వాళ్ళు ఏ విధంగా రూడ్గా బిహేవ్ చేశారో దాని యొక్క పర్యవసానాన్ని వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. జస్ట్ హోటల్లో సర్వీస్ మంచిగా లేదు అని అన్నందుకు వచ్చినటువంటి యాత్రికుని కొట్టి చంపినటువంటి ఉదంతం గోవా లోపల జరిగింది. అప్పటి నుంచి గోవా పైన పాయికాడు గోవా అనేటువంటి నినాదం పెద్ద ఎత్తున సోషల్ మీడియా లోపల జరిగింది. దాని పర్యవసానమే ఇప్పుడు గోవా లోపల పర్యాటకులు లేకుండా వెలవెలబోతుంది. అన్ని బీచ్లు, అరంబోల్ బీచ్ మొదలుకొని నార్త్ గోవా, సౌత్ గోవా లోపల రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలు, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ మొత్తం అందరూ ఖాళీగా కూర్చునేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీనికంతా ముఖ్య కారణం గోవా లోపల కొన్ని విషయాలు చూస్తూ ఉంటే ఈ ఖర్చు అనేది చాలా టూ మచ్గా ఉంటుంది. మోస్ట్లీ గోవా లోపల వచ్చి ప్రయాణ సౌకర్యాలు లేవు. గోవా లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అస్సలు లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక క్యాబ్ డ్రైవర్స్ అంటే ఈ ఓలా, ఉబేర్ లాంటి ఒక సంస్థలు లేవు. అక్కడ ఉన్నటువంటి లోకల్సే ఈ క్యాబ్స్ని నడిపిస్తూ ఉంటారు. 10 కిలోమీటర్లకు 800 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 800 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తారు. అది వాళ్ళు సిండికేట్గా మళ్ళీ సీజన్ బట్టి అనమాట. మోస్ట్లీ గోవా లోపల పర్యాటకులు ఇంత విసిగెత్తి ఠారెత్తి అక్కడ పోకుండా ఉండడానికి మోస్ట్లీ రీజన్ ఇదే అని కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం రెండవది అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కూడా టూ మచ్ కాస్ట్ ఉంటుంది. నార్మల్ పీపుల్ వెళ్ళి అక్కడ అఫోర్డ్ చేసేటువంటి రేట్ల లోపల అక్కడ రెస్టారెంట్స్ వాళ్ళు హైలీ రేట్స్ ఉండడం ద్వారా పర్యాటకుల యొక్క శాతం అంటే ఇప్పుడు అక్కడ పర్యాటకులు రాకపోతే రెస్టారెంట్ల ఓనర్స్కి, బీచ్ల వాడికి ఇప్పుడు లిక్కర్ ఎక్కువ షాప్స్, వైన్ షాప్స్, లిక్కర్ షాప్స్ ఎక్కువ ఉంటాయి కదా, వాటి వ్యాపారం పైన కూడా విపరీతమైనటువంటి దెబ్బ పడిపోయింది. గోవన్స్ ఇప్పుడు పర్యాటకుల కోసం అరులు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా లోపల వేడుకుంటూ ఉన్నారు పర్యాటకులు రావాలి, మళ్ళీ పూర్వంగా ఏ విధంగా అయితే పర్యాటకులు శాతం గోవా లోపల ఉండడం అదేవిధంగా ఇప్పుడు గోవాకు వెళ్లకుండా పర్యాటకులు బ్యాంకాక్, థాయిలాండ్ లాంటి దేశాలకు టూరిస్టుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే గోవా లోపల పర్యాటకుల పట్ల ఈ విధంగా బిహేవియర్ చూసి పర్యాటకులు కూడా విసిగి వేసారిపోయారు. సరిగ్గా రూమ్స్ అందుబాటులో ఉండవు, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుండదు, హైలీ ఎక్కువ రేట్లకు ఫుడ్ విక్రయించడము, తర్వాత పర్యాటకుల పట్ల లోకల్స్ వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉండకుండా ఇదన్నిటికీ ముఖ్య కారణం ఈ యొక్క పర్యాటకులు లేకుండా గోవా ఇట్లా వెలవెలబోవడం అనేది. అసలుకి ఈ సమ్మర్ సీజన్లో అసలుకి గోవా లోపల సీజన్ యాక్చువల్గా ఇప్పుడు అట్లాంటిది అన్ని బీచ్లు కూడా ఖాళీగానే కనిపిస్తున్నాయి. నామినల్గా అసలు పబ్లికే లేరు. హోటల్స్, రెస్టారెంట్స్, వైన్ మార్ట్స్, ఈ పబ్స్, క్లబ్స్ ఇవన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నార్త్ గోవా నుంచి మొదలుకొని సౌత్ గోవా వరకు. అరంబోల్ బీచ్లో సాయంకాలం టైం లోపల ఇసుకేస్తారన్నంత మంది పబ్లిక్ గోవాను. అట్లాంటిది గోవాని పబ్లిక్ మర్చిపోయే విధంగా చేసిర్రు. మరి ఇప్పుడు గోవా లోపల ఇలాంటి దాష్టికాలు, ఇలాంటి దారుణాలకు వదలక ఇంకా ఎందుకు ఇప్పుడు ప్రజలు యాత్రా స్థలాలకు కానీ ఇట్లాంటి విహార ప్రాంతాలకు కానీ ఎందుకు పోతారు? మానసిక ఉల్లాసం కోసం పోతారు. మరి అక్కడ మానసిక ఉల్లాసం లభించకుండా ఇట్లాంటి హరాస్మెంట్స్, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతాయి. ఎవరైనా పోతారా? పరోక్షంగా గోవా వ్యాపారానికి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఇప్పటికైనా గోవాలో ఉన్నటువంటి యొక్క స్థానికులు ఈ యొక్క పర్యాటకుల పట్ల సానుకూలంగా ఉండి వాళ్ళని ప్రేమతోని పలకరించి వాళ్ళకు అన్ని వస్తువులు అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉండే విధంగా చూసి మళ్ళీ తిరిగి గోవా యొక్క పర్యాటక శాతము మళ్ళీ పెరిగి మళ్ళీ గోవా మొదటి స్థానం లోపల ఎట్లయితే ఇంతకుముందు ఉండేనో అదే స్థానం లోపల గోవా మళ్ళీ వచ్చేటువంటి ఆస్కారం ఉంది.